శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రథమంగా మేషరాశి ఎలా ఉందో తెలుసుకుందామా. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ అన్ని విధాల ఈ సెప్టెంబర్ మాసం యోగిస్తుందమ్మా. భయపడాల్సిన పని అయితే లేదు, కంగారు పడక్కర్లేదు. అయితే ఆరోగ్యపరంగా బాగుంటుంది, ధనపరంగా బాగుంటుంది, సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, అలాగే తీర్థయాత్రలు చేస్తారు. శుభమూలిక ధనం ఏమో అవుతుంది, శుభమూలిక ధనం ఏమో అవుతుంది. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో మీరు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలమ్మా. పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం దేని మీదైనా అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త. పాత వాళ్ళు పర్వాలేదు, కొత్త వాళ్ళ పరిచయం అయితే వాళ్ళతో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలన్నీ మీకు పూర్తవుతాయి. ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో మీకు పూర్తవుతాయి. అలాగే ముఖ్యంగా ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. మీరు ఈ మాసం మీరు సాక్షి సంతకం చేయడం కానీ, అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పడం కానీ అలాంటివి మాత్రం చేయొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు బాగుంటుంది. వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తారు. అలాగే ఇతర దేశం వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా వెళ్ళేవారు ఎవరుంటే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ఎవరు ఏ వృత్తిలోనూ సరే మీకు బాగుందండి. రాజకీయ నాయకులకి ఈ మాసం చాలా బాగుందండి, యోగిస్తుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు. కాకపోతే మీ మీద నరఘోష ఉందండి, నరపీడ ఉంది, మీకు తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ఇకపోతే సినిమా, టీవీ, కళారంగంలో ఉన్న వారికి అన్ని విధాల అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుందండి. ఏమీ సంకోచించిన పని అయితే లేదు. ఇక వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. మంచి లాభాలు వస్తాయి. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుందండి. అలాగే ఉద్యోగస్తులకి ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా మీకు కూడా బాగుందండి. అలాగే కొత్తగా ఉద్యోగం చేసే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి. ఇక వివాహ విషయంలో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరన్నా వివాహం అయ్యే వాళ్ళు ఉంటే మీరు ప్రయత్నం చేసుకోండి. ఇక ముఖ్యంగా ఈ మాసం, ఈ సెప్టెంబర్ మాసంలో మీరు మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్నే పట్టుకుని మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను, అవి మీరు చేసుకుంటే ఇంకా మీకు బాగుంటుంది. అవి ఏమిటి అంటే ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఒకసారి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే శని భగవానుడికి, నవగ్రహంలో శని భగవానుడికి ఒక శనివారం రోజున తైలాభిషేకం చేయించుకోండి. అంతే. ఇక విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ మాసంలోనే ముఖ్యంగా జాతక దోషాలు అంటే పితృదేవతలు, పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సెప్టెంబర్ మాసంలోనే మహాలయ ప్రక్షాళనలు వస్తున్నాయి. మహాలయ ప్రక్షాళనలు వస్తున్నాయి. ఈ మహాలయ ప్రక్షంలో
అలాగే మహాలయ అమావాస్య రోజున కానీ మీ పితృదేవతలకి తిల తర్పణాలు వదలండి. ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళి తప్పనిసరిగా పితృదేవతల యొక్క ఆ యొక్క బ్రాహ్మణుల్ని పట్టుకుని ఆ పితృదేవత పూజ చేయించుకోండి, దాన ధర్మాలు చేయండి. అలాగే అమావాస్య తర్వాత దేవీ నవరాత్రులు ప్రారంభం, దసరా వరకు. ఈ నవరాత్రులు చక్కగా అమ్మవారిని సేవించండి, అమ్మవారిని పూజించండి, అమ్మవారి స్తోత్రాలు చేసుకోండి, లలితా సహస్రనామాలు చదువుకోండి. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ప్రతి అమ్మవారి దేవాలయంలో కూడా చండీ హోమం చేస్తారు. తప్పనిసరిగా చండీ హోమం చేయించుకోండి. సకల శక్తులు, రోగ రుణబాధలు విముక్తి అవుతారు. ఎందుకంటే చాలామంది ఎన్నో సమస్యతో బాధపడుతున్నారు. ఇక ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో దేవాలయంలో శమీ వృక్షం ఉంటుంది. శమీ వృక్షం అనగా జమ్మి చెట్టు. ఈ నవరాత్రిలో ప్రతి వాళ్ళు కూడా ఆ జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి అమ్మా. రామనామ మంత్రం చేసుకుంటూ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే అష్టమ శని, ఏనాడు శని, శని మహాదశలో శని అంతర్దశ, ఇలా శని పీరియడ్ బాగోలేని వారు చేసుకుంటే చాలా మంచిది. శని భగవానుడు శాంతిస్తాడు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన భయం అయితే లేదు, పని అయితే లేదు. చక్కగా ఉండి అన్నీ చేసుకోండి. ఈ సెప్టెంబర్ మాసం మీకు యోగిస్తుంది. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వెయ్యండి. సర్వేజన సుఖమవుతూ శుభమవుతూ స్వస్తి.